స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి మరియు రకాలు. దీన్ని పిండకోశ అభివృద్ధి రకాలు అని కూడా అంటారు. స్త్రీ సంయోగ బీజదము అంటే స్త్రీ సంయోగ బీజము ఉన్నటువంటి నిర్మాణం. అయితే ఈ స్త్రీ సంయోగ బీజదంలోనే ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడి పిండం ఏర్పడును. కాబట్టి పిండము ఉన్నటువంటి సంచి వంటి నిర్మాణం కాబట్టి స్త్రీ సంయోగ బీజదమును పిండకోశము అని కూడా అంటారు. స్త్రీ సంయోగ బీజదమన్నా పిండకోశమన్నా ఒకటే. సో పిండకోశ అభివృద్ధి రకాలు లేదా స్త్రీ సంయోగ బీజద అభివృద్ధి రకాలు తెలుసుకోవడానికి ముందుగా మనము ఒక పిండకోశం యొక్క నిర్మాణమును తెలుసుకుందాం. ఇది పిండకోశము. పిండకోశంలో ప్రధానంగా ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఈ మొత్తం భాగాన్ని కలిపి స్త్రీ బీజ కణ పరికరము అంటారు. ఈ మొత్తం భాగాన్ని స్త్రీ బీజ కణ పరికరము అంటారు. ఇది ఒకటి భాగం. రెండవది ద్వితీయ కణము, మూడవది ప్రతిపాద కణములు. సో ఈ విధంగా పిండకోశంలో ఈ 3 నిర్మాణాలు ఉంటాయి. ఈ స్త్రీ బీజ కణ పరికరము అనేది అండద్వారం వైపుకు ఉంటుంది సాధారణంగా. ఇందులో మధ్య కణము స్త్రీ బీజ కణము. ఈ కణంలో కింది వైపు కేంద్రకం ఉంటుంది, పైవైపున రిక్తిక ఉంటుంది. దీనికి 2 వైపులా ఉన్నటువంటి కణములను ఈ కణమును వీటిని సహాయ కణములు అంటారు. ఇది సహాయ కణము, ఇది సహాయ కణము. ఈ సహాయ కణంలో రిక్తిక కేంద్రకముల అమరిక స్త్రీ బీజ కణమునకు వ్యతిరేకంగా ఉంటుంది. అంటే దిగువ భాగంలో రిక్తిక ఉంటుంది, ఇది రిక్తిక. పై భాగంలో కేంద్రకం ఉంటుంది. ఇక్కడ కింది భాగంలో రిక్తిక ఉంది స్త్రీ బీజ కణంలో, పైన రిక్తిక ఉంది. సో దీనికి వ్యతిరేకంగా అమర్చబడి ఉంటుంది. ఈ సహాయ కణంలో పైన వేల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని అంటే తంతురూప పరికరము అని అంటారు. దీన్నే ఫిలిఫార్మ్ ఆపరేటస్ అంటారు. ఈ తంతురూప పరికరం ఏం చేస్తుందంటే పరాగరేణువు నుంచి పరాగనాళము ఏర్పడిన తర్వాత, కీలాగ్రంలో ఏర్పడిన తర్వాత కీలం ద్వారా ప్రయాణం చేసి తర్వాత అండంలోకి ప్రవేశిస్తుంది. అండంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్త్రీ బీజ కణం ఉన్నటువంటి పిండకోశంలోనికి పరాగనాళం ప్రవేశించాలి. పరాగనాళము పురుష బీజములను తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ పరాగనాళము ఈ పిండకోశంలోనికి ప్రవేశించాలి. సో పిండకోశంలోనికి ప్రవేశించడానికి గైడ్ చేసేటువంటి నిర్మాణమే తంతురూప పరికరము. సో తంతురూప పరికరం సహాయంతో ఈ పరాగనాళము పిండకోశంలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత రెండవ భాగము ద్వితీయ కణము. ద్వితీయ కణము ఇందులో ఈ ఊర్ధ్వ భాగం నుంచి ఒక కేంద్రకము, అధో భాగం నుంచి ఒక కేంద్రకము వచ్చి 2 కేంద్రకములు కలుసుకొని పోయి ఏర్పడినటువంటి ద్వితీయ కేంద్రకము ఉంటుంది. అంటే ద్వైస్థితిక కేంద్రకము ఉంటుంది. స్త్రీ బీజ కణము ఏకస్థితికము, సహాయ కణాలు కూడా ఏకస్థితికము. ఈ 2 కణాలు కూడా ఏకస్థితికము. అదే ద్వితీయ కణములోని కేంద్రకము మాత్రము ద్వైస్థితికంగా ఉంటుంది.
ఈ ద్వైస్థితిక కేంద్రకము పిండకోశ అభివృద్ధిలో భాగంగా ఊర్ధ్వ భాగం నుంచి ఒక కేంద్రకము, అధో భాగం నుంచి ఒక కేంద్రకం వచ్చి చేరి ఇక్కడ ప్రాథమికంగా 2 కేంద్రకాలు ఉంటాయి. ఇలా ఒక కేంద్రకము, ఇక్కడ ఒక కేంద్రకము. ఈ 2 కేంద్రకాలు కలుసుకొని పోయి ఈ విధంగా ద్వైస్థితిక కేంద్రకము ఏర్పడుతుంది. తర్వాత అధో భాగంలో పిండకోశము కింది భాగంలో 3 కణాలు ఉంటాయి. ఈ 3 కణాలను ప్రతిపాద కణములు అంటారు. ఇవి కూడా ఏకస్థితికంగా ఉంటాయి. ప్రతిపాద కణములు కూడా ఏకస్థితికంగా ఉంటాయి. సో ద్వితీయ కణంలోని కేంద్రకము మినహాయించి మిగిలిన అన్ని కణాలు ఏకస్థితికంగా ఉంటాయి. ఫలదీకరణంలో స్త్రీబీజ కణము మరియు ద్వితీయ కణము మాత్రమే పాల్గొంటాయి. మిగిలిన కణములు ఫలదీకరణకు ముందు కానీ తర్వాత కానీ నశించిపోతాయి. అంటే ఈ 2 సహాయ కణాలు, తర్వాత ఈ ప్రతిపాద కణములు ఇవి నశించిపోతాయి. ఇది సాధారణమైన పిండకోశ నిర్మాణము. ఇక్కడ 3 కణాలు ఉన్నాయి, ఇక్కడ ఒక కణం ఉంది, ఇక్కడ 3 కణాలు ఉన్నాయి. మొత్తం 7 కణాలు ఉన్నాయి. కేంద్రకముల విషయం వచ్చేసరికి ఈ ద్వితీయ కణంలోని కేంద్రకము 2 కేంద్రకముల కలయిక ఫలితంగా ఏర్పడింది. కాబట్టి ఇక్కడ 2 కేంద్రకాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క కణంలో ఒక్కొక్క కేంద్రకము. ఇక్కడ మొత్తం 3 కేంద్రకాలు, అదేవిధంగా ఇక్కడ మొత్తము 3 కేంద్రకములు. దీనిలో 2 కేంద్రకాలు, అంటే మొత్తము 8 కేంద్రకాలు ఉన్నాయి. అంటే 7 కణములు 3, 4, 3 7 కణములు 8 కేంద్రకములకు వెళ్ళినటువంటి పిండకోశము ఇది సాధారణంగా ఉండేటువంటి పిండకోశము. అయితే వివిధ రకాల పిండకోశములలో ఈ తంత్రూప పరికరంలోని కణాల సంఖ్యలో మార్పు కనబడుతుంది. అన్నిట్లో 3 కణాలు ఉండవు. అదేవిధంగా ప్రతిపాద కణాల సంఖ్యలో కూడా మార్పు ఉంటుంది. అంటే ఒక్కొక్క పిండకోశంలో ఒక్కొక్క రకమైనటువంటి సంఖ్యలో ఈ కణాలు ఉంటాయి. వాటిని తర్వాత చెప్పుకోబోయేటువంటి వివిధ పిండకోశ అభివృద్ధి రకాలలో చదువుకుంటాం. అయితే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది అండద్వారం వైపుకు 3 కణాలు, అవి 3ని కలిపి స్త్రీబీజకణ పరికరం అంటాము. చలాజ వైపు 3 కణాలు, వాటిని ప్రతిపాద కణములు. మధ్యలో ద్వితీయ కణము. ఇవి ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి. సో ఇది పిండకోశ ప్రాథమిక నిర్మాణం మనకు అర్థమైతే నెక్స్ట్ మనం చెప్పుకోబోయేటువంటి పిండకోశ అభివృద్ధి రకాల గురించి మనకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం పిండకోశము లేదా స్త్రీ సంయోగ బీజం యొక్క రకాలు, ఇవి 3 రకాలు. అంటే అభివృద్ధి చెందే విధానాన్ని బట్టి ఇక్కడ 3 రకాలు: ఏకసిద్ధ బీజవర్ధక రకము, ద్విసిద్ధ బీజవర్ధక రకము, తర్వాత ఇక్కడ చతుసిద్ధ బీజవర్ధక రకము. ఈ విధంగా 3 రకాలు మనకు ఉంటాయి. పిండకోశము లేదా స్త్రీ సంయోగ బీజదము అనేది స్థూల సిద్ధ బీజ మాతృకణము నుంచి ఏర్పడుతుంది. సో స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందినప్పుడు 4 స్థూల సిద్ధ బీజములు ఏర్పడతాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజములలో ఎన్ని స్థూల సిద్ధ బీజములు పిండకోశము అభివృద్ధిలో పాల్గొంటున్నాయి అనే విధానాన్ని బట్టి ఆధారంగా చేసుకొని పిండకోశ అభివృద్ధి రకాలను 3 రకాలుగా చేశారు. ఏకసిద్ధ బీజవర్ధక రకము అనగా స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడిన 4 స్థూల సిద్ధ బీజములలో ఒకే స్థూల సిద్ధ బీజము పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటే దానిని ఏకసిద్ధ బీజవర్ధక రకము అంటారు.
ఇందులో రెండు రకాలు ఉన్నాయి, పాలిగోనం రకము, ఈనోతీర రకము. ఇక ద్విసిద్ధ బీజవర్ధక రకము. ద్విసిద్ధ బీజవర్ధక రకము అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షేకరణ విభజన చెందిన తర్వాత, మొదటి క్షయకరణ విభజన చెందిన తర్వాత రెండు కణాలు ఏర్పడతాయి. ఒక్కొక్క దానిలో ఒక కేంద్రకం ఉంటుంది. రెండవ క్షయకరణ చెందిన తర్వాత ప్రతి కణం నుంచి రెండు కణాలు వస్తాయి. అయితే ఇక్కడ రెండవ క్షయకరణ విభజన జరగకుండా మొదటి క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడిన రెండు కణాలు నేరుగా పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటాయి. అంటే మొదటి క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడిన రెండు కణాల్లో ప్రతి కణము రెండు కణాలకు సమానము. ఎందుకంటే ఆ కణం విభజన చెందితే, ప్రతి కణం విభజన చెందితే ప్రతి కణం నుండి తర్వాత రెండు కణాలు ఏర్పడతాయి. కానీ ఆ అభివృద్ధి జరగట్లేదు. ఇక్కడ మొదటి క్షయకరణ విభజనతోనే అభివృద్ధి, అది ఆ రకమైన అభివృద్ధి ఆగిపోయి తర్వాత పిండకోశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మొదటి క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడిన రెండు కణాలు ఇవి పిండకోశము అభివృద్ధిలో పాల్గొంటాయి. కాబట్టి దీన్ని ద్విసిద్ధ బీజవర్ధక రకము అంటారు. ఇక చతుసిద్ధ బీజవర్ధక రకము, మన కింద కనిపిస్తున్నటువంటిది చతుసిద్ధ బీజవర్ధక రకము. ఇక్కడ క్షయకరణ విభజన చెందిన తర్వాత, స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షయకరణ విభజన చెందిన తర్వాత ఏర్పడినటువంటి 4 కేంద్రకములు, అంటే కణద్రవ్య విభజన జరగకుండా కేంద్రక విభజన మాత్రమే జరగడం వలన 4 కేంద్రకములు ఏర్పడతాయి. ఈ 4 కేంద్రకములు పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటాయి. ఈ 4 కేంద్రకములు పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటున్నాయి కాబట్టి 4 కేంద్రకములు, ఒక్కొక్క కేంద్రకము ఒక సిద్ధ బీజములకు సమానం కాబట్టి 4 కేంద్రకములు పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని చతుసిద్ధ బీజవర్ధక రకము అంటారు. సో ఏకసిద్ధ బీజవర్ధక రకంలో ఒకే సిద్ధ బీజం పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటుంది. ద్విసిద్ధ బీజవర్ధక రకంలో 2 సిద్ధ బీజములు పాల్గొంటాయి. చతుసిద్ధ బీజవర్ధక రకంలో 4 సిద్ధ బీజములు పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటాయి. 4 సిద్ధ బీజములు అంటే 4 కేంద్రకములు పాల్గొంటాయి. ఏకసిద్ధ బీజవర్ధక రకంలో పాలిగోనం రకము, ఈనోతీర రకం ఉంది. ద్విసిద్ధ బీజవర్ధక రకంలో ఏలియం రకము, ఎండిమియాన్ రకము ఉన్నాయి. చతుసిద్ధ బీజవర్ధక రకంలో మళ్ళీ రకాలు ఉన్నవి, అవి 7 రకాలుగా ఉన్నాయి. పెపరోమియా రకము, పీనియా రకము, డ్రూసా రకము, ఫ్రిటిలేరియా రకము, ఫ్లంబాగో రకము, ఎడాక్సా రకము, ఫ్లంబాజెల్లా రకము. సో ఈ రకములకు ఆ పేరు ఎలా పెట్టారంటే, ఆ పిండకోశమును మొదటగా ఆ మొక్కలో కనుగొన్నారు కాబట్టి ఆ మొక్క పేరు మీదుగా ఆ పిండకోశమునకు పేరు పెట్టారు. పిండకోశ అభివృద్ధి రకములు మొత్తము 11 ఉన్నాయి. ఇన్ని రకంలో కొంచెం తేడాతోటి ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు గుర్తించుకోవడము కష్టం. కాబట్టి గుర్తించుకోవడానికి సులభంగా ఉండే విధముగా ఈ మొత్తం 11 రకాలను సూచిస్తూ, అందులో జరిగే మార్పులను సూచిస్తూ నేను ఒక పట్టిక తయారు చేశాను. ఈ పట్టికను మాత్రమే గుర్తించుకుంటే మన మొత్తము వ్యాసము రాసేయవచ్చు. సో ఈ పట్టిక యొక్క అర్థమును ఒకసారి మనము తెలుసుకుందాము. సో పిండకోశాభివృద్ధిలో 3 రకాలు ఉన్నాయి. ఏకసిద్ధ బీజవర్ధక రకము, ద్విసిద్ధ బీజవర్ధక రకము, చతుసిద్ధ బీజవర్ధక రకము. సో ఇక్కడ ఏకసిద్ధ బీజవర్ధక రకము ఒక సిద్ధ బీజం నుంచి వస్తాయి.
అని అర్థము. ఈ 8 అందులోని మొత్తం కేంద్రకముల సంఖ్యను సూచిస్తుంది. ఇక్కడ 4 అందులోని మొత్తం కేంద్రకముల సంఖ్యను సూచిస్తుంది. అంటే పిండకోశంలోని మొత్తము కేంద్రకముల సంఖ్యను సూచిస్తుంది. అంటే చివరగా మొత్తం రావాల్సిన కేంద్రకాలను సూచిస్తుంది. అంటే ద్వితీయ కేంద్రకము ఏర్పడడానికి ముందు ఉండేటువంటి మొత్తము కేంద్రకాలను సూచిస్తుంది. ఇక రెండవది, ఇది ఏ మొక్కలో ఉంటుందో సూచిస్తుంది. ఈ వరుస మొత్తము అది ఏ మొక్కలో ఉంటుందో సూచిస్తుంది. పిఏ అంటే పాలిగోనం, తర్వాత ఈనోథీరియా, ఏలియం, ఎండిమియాన్, పెపరోమియా, పీనియా, డ్రూసా, ఫెటిలేరియా, ప్లంబాగో, అడాక్సా, తర్వాత ప్లంబాజెల్లా. సో వీటిని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ పట్టిక మొదటిగా సేకరించిన తర్వాత ఏర్పడినటువంటి కేంద్రకంలో మొదటగా అమరి ఉన్నటువంటి దశను చూపిస్తుంది. ఇందులో మొదటగా ఏర్పడిన 2 కేంద్రకములు ఈ విధంగా 1+1 అరేంజ్మెంట్, అంటే ఫస్ట్ది అండద్వారం స్థానం సూచిస్తుంది, రెండవది చలాజ స్థానంను సూచిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 1+0 అని చూపించాను. అంటే ఒక కేంద్రకం అండద్వారం వద్ద ఉంటుంది, చలాజ వద్ద ఏమి కేంద్రకాలు లేవు. తర్వాత ఇక్కడ ఒకటి అండద్వారం వద్ద, ఒకటి చలాజ వద్ద, ఇక్కడ ఒకటి అండద్వారం వద్ద, ఒకటి చలాజ వద్ద. ఇక్కడ 4 కేంద్రకములు, మొదటగా ఏర్పడిన 4 కేంద్రకములు ఒకటి అండద్వారం వద్ద, ఒకటి చలాజ వద్ద, ఒకటి ఒక పక్కన, రెండవది రెండో పక్కన చూపిస్తుంది. ఇది ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ 1+3 అరేంజ్మెంట్ అంటే ఒకటి అండద్వారం వద్ద, 3 ఇక్కడ చలాజ వద్ద మనము చూపించాలి. ఇక్కడ కూడా 1+3 అరేంజ్మెంట్ ఇంతకుముందు చెప్పిన మట్టికి అరేంజ్ చేయాలి. కాకపోతే చలాజ వద్ద ఉన్న 3 కేంద్రకముల తర్వాత సంయుక్తం చెందుతాయి, అందుకోసం నేను బ్రాకెట్లో సూచించాను. తర్వాత ఇక్కడ కేంద్రకములు మొదటగా 4 ఉంటాయి. ఆ 4 ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ అమర్చాలి. ఇక్కడ 4 కేంద్రకములు 2 అండద్వారం వద్ద, 2 చలాజ వద్ద సూచించాలి. ఇక ప్లంబాజెల్లాలో చివరిగా ఉన్నటువంటి ప్లంబాజెల్లాలో ఇక్కడ 1+3 అరేంజ్మెంటు, అంటే ఒకటి అండద్వారం వద్ద, 3 మనకు చలాజ వద్ద, ఆ 3 సంయుక్తం చెందుతాయి. సో ఈ పట్టిక మొత్తము మొదటగా ఏర్పడేటువంటి కేంద్రకముల అమరికను సూచిస్తుంది. సో ఇది మొదటగా అమర్చిన తర్వాత మనం ఏం చేయాలి, రెండో దశ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ దశలో ఏం చేయాలంటే ఈ కేంద్రకాలను ఇక్కడ సూచించిన విధంగా సంఖ్యకు తీసుకొని రావాలి. అంటే ఇక్కడ 2 కేంద్రకాలు ఉన్నాయి మొత్తం, అండద్వారం వైపు ఒకటి, చలాజ వైపు. వీటిని అండద్వారం వైపు 4 కేంద్రకాలు తీసుకురావాలి, చలాజ వైపు 4 కేంద్రకాలు తీసుకురావాలి. ఇక్కడ 1+0 అరేంజ్మెంట్, వీటిని మొత్తం ఎన్ని కేంద్రకాలు చేయాలి, 4 కేంద్రకాలు చేయాలి. అంటే ఇక్కడ మనకు మొత్తము అండద్వారం వైపే ఉన్నాయి కాబట్టి అండద్వారం వైపు 4 కేంద్రకాలుగా తీసుకొని రావాలి. ఇక్కడ 1+1 అరేంజ్మెంటు, ఇక్కడ మొత్తం కేంద్రకాలు 8 చేయాలి కాబట్టి అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, తర్వాత చలాజ వైపుకు 4 కేంద్రకాలు చివరిగా సూచించాలి. ఇక్కడ కూడా అదే విధంగా సూచించాలి. ఇక్కడ మొత్తం మనము 16 కేంద్రకాలు చేయాలి కాబట్టి ఇది ఒక్కొక్క చోట 4 కేంద్రకాలను తీసుకుని రావాలి. అంటే ప్రతి కేంద్రకము 2 సార్లు విభజన చెందితే 4 కేంద్రకాలు వస్తాయి. కాబట్టి ప్రతి చోట 4 కేంద్రకాలను మనము తీసుకొని రావాలి. తర్వాత ఆ విధంగా మొత్తం 16 కేంద్రకాలు అవుతాయి. ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. తర్వాత ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. అంటే 1+3 అరేంజ్మెంట్ ఉంటుంది. అయితే అండద్వారం వైపుకు 4 కేంద్రకాలు తీసుకురావాలి, చలాజ వైపుకు 12 కేంద్రకాలు. ఇక ఇక్కడ కూడా 1+3 అరేంజ్మెంటు, అయితే 3 ఇక్కడ మనము కలిసిపోతున్నాయి కాబట్టి అండద్వారం వైపు ఒక కేంద్రకం ఉంటుంది, చలాజ వైపు కూడా ఒక కేంద్రకం ఉంటుంది కలుసుకున్న తర్వాత. ఇప్పుడు వాటిని 8 కేంద్రకాలు చేయాలి. అంటే అండద్వారం వైపుకు 4 కేంద్రకాలు,
చలాజ వైపుకు 4 కేంద్రకాలు తీసుకొని రావాలి. ఇక ఇటువైపు ఇక్కడ కూడా ఈ అరేంజ్మెంట్ను చివరికి 8 కేంద్రకాలు చేయాలి. అంటే ప్రతి చోట 2 కేంద్రకాలు చొప్పున 8 కేంద్రకాలు చేయాలి. తర్వాత ఇక్కడ 2+2 అరేంజ్మెంట్. ఇక్కడ కూడా మనము 8 కేంద్రకాలు చేయాలి అంటే అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజ వైపుకు 4 కేంద్రకములు చేయాలి. నెక్స్ట్ 1+3 అరేంజ్మెంట్లో ఇక్కడ తర్వాత మనకు ఈ 3 కేంద్రకములు కలిసిపోయిన తర్వాత ఒకే కేంద్రకం ఉంటుంది కాబట్టి వీటిని మనం మొత్తం 4 కేంద్రకాలు చేయాలి కాబట్టి అండద్వారం వైపుకు 2 కేంద్రకాలు, తర్వాత మళ్ళీ చలాజ వైపు కూడా 4 కేంద్రకాలు చేయాలి. సో ఈ పట్టిక మొదటగా మనకు కేంద్రకముల అమరిక. వీటిని చివరి వరకు మనము ఇక్కడ సూచించిన విధంగా కేంద్రకములను చేయాలి. తర్వాత అంటే ఆ విధంగా మొత్తం కేంద్రకములను మనం తీసుకొచ్చిన తర్వాత మొదటగా ఇది కేంద్రకముల అమరిక, తర్వాత ఇది మొత్తం మనము కేంద్రకములను సంఖ్యను తీసుకురావాల్సినటువంటిది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనము ద్వితీయ కేంద్రకంను ఏ విధంగా తయారు చేయాలనేది ద్వితీయ కేంద్రకం యొక్క స్థితి చూపిస్తుంది. అంటే ఇక్కడ 2n కండిషన్. అంటే ఇప్పుడు మనము ఈ దశ తర్వాత మనకు కేంద్రకములన్నీ అండద్వారం వైపు ఉంటాయి, తర్వాత చలాజ వైపుకు ఉంటాయి. సో ఈ కేంద్రక స్థితిని బట్టి మనము ఎన్ని కేంద్రకాలు తీసుకొని రావాలనేది మనము తెలుస్తుంది. ఇక్కడ 2n కండిషన్. ఇక్కడ ప్రతి కేంద్రకం కూడా ఏకస్థితిలో ఉంటుంది కాబట్టి 2n కండిషన్ కాబట్టి అండద్వారం నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకమును తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ ద్వితీయ కేంద్రకము n స్థితి. అంటే ఇక్కడ చలాజ వైపు కేంద్రకములు లేవు, అండద్వారం వైపు కేంద్రకములు ఉన్నవి కాబట్టి అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకాన్ని తీసుకొని రావాలి ద్వితీయ కేంద్రకం కోసం కణ మధ్య భాగంలో. ఇక్కడ కూడా చూడండి 2n కండిషన్. అంటే ఇక్కడ కూడా మన అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకము తీసుకొని వస్తే 2n కండిషన్ అవుతుంది. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ 8n కండిషన్. అయితే ఇక్కడ మనము ఈ 4 కేంద్రకాలను చివరికి మనం 16 కేంద్రకాలు చేసేటప్పుడు ఒక్కొక్క చోట 4 కేంద్రకాలు ఉంటాయి. కానీ ఒక్కొక్క చోటు నుంచి మనం 2 కేంద్రకాలను తీసుకొని రావడం ద్వారా ఈ కణ మధ్య భాగంలో 8n స్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకాన్ని మనము చేయవచ్చు. తర్వాత ఇది 4n కండిషన్. ఇక్కడ 4 కేంద్రకములు ఉన్నాయి. మొదటగా దీన్ని మొత్తం 16 కేంద్రకాలు చేయాలి. చేసినప్పుడు ఒక్కొక్క చోట 4 కేంద్రకాలు ఉంటాయి. అయితే ఇది 4n కండిషన్ చేయాలి కాబట్టి మనము ఒక్కొక్క చోటు నుంచి ఒక కేంద్రకాన్ని తీసుకొని రావాలి. తర్వాత 1+3 అరేంజ్మెంటు. దీన్ని కూడా మొత్తం మనం 16 కేంద్రకాలు చేస్తాం చివరికి. అయితే ఇది అలా చేసినప్పుడు మనకు అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజ వైపుకు 12 కేంద్రకాలు ఉంటాయి. దీన్ని 2n కండిషన్ చేయడం కోసము అండద్వారం నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకమును తీసుకొని రావాలి. ఇక్కడ 1+3 అరేంజ్మెంట్లో మనకు చివరికి 8 కేంద్రకాలు ఉంటాయి. అంటే అండద్వారం వైపు 4 కేంద్రకాలు, చలాజ వైపు 4 కేంద్రకాలు ఉంటాయి. అది ఇక్కడ గమనించవలసింది, చలాజ వైపు ఉన్నటువంటి 4 కేంద్రకాల్లో ప్రతి కేంద్రకము త్రైస్థితికం. ఎందుకంటే 3 కేంద్రకములు కలుసుకోవడం ద్వారా వచ్చినటువంటివి. కాబట్టి ఇక్కడ 4n కండిషన్ చేయాలి అంటే అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకం తీసుకురావాలి, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకాన్ని తీసుకొని రావాలి. ఇక ఇక్కడ 1+1+1+ అన్న అరేంజ్మెంటు. అంటే ఇక్కడ వీటిని మనం 8 కేంద్రకాలు చేసినప్పుడు ప్రతి చోట 2 కేంద్రకాలు ఉంటాయి. ద్వితీయ కేంద్రకమును 4n కండిషన్ తీసుకొని రావడం కోసం ప్రతి చోట నుంచి ఒక్కొక్క కేంద్రకాన్ని తీసుకొని రావాలి. ఇక అడాక్సా రకంలో ఇక్కడ 2+2 అరేంజ్మెంటు. మొత్తము మనము 8 కేంద్రకాలు చేసినప్పుడు అండద్వారం వైపుకు 2 కేంద్రకాలు, చలాజ వైపుకు అండద్వారం వైపుకు 4 కేంద్రకాలు, చలాజ వైపుకు 4 కేంద్రకాలు ఏర్పడతాయి. ఆ విధంగా 8 కేంద్రకాలు ఉంటాయి. 2n కండిషన్ చేయడం కోసము అండద్వారం నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకాన్ని తీసుకొని రావాలి. ఇక ప్లంబా జల్లా, ప్లంబా జల్లాలో 1+3 అరేంజ్మెంటు. ఇక్కడ మనం 4 కేంద్రకాలు చేయాలి. అలా చేసేటప్పుడు అండద్వారం వైపు 2 కేంద్రకాలు, చలాజ వైపు 2 కేంద్రకాలు ఉంటాయి. అయితే చలాజ వైపు ఉన్నటువంటి 2 కేంద్రకము త్రైస్థితికం. ఎందుకంటే 3 కేంద్రకములు కలుసుకోవడం ద్వారా ఏర్పడినటువంటిది. సో మనము 4n కండిషన్ తీసుకొని రావాలంటే అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకం తీసుకొస్తే
కింద ఉన్న 3n పైన ఉన్న n కండిషన్ కాబట్టి మొత్తం 4n కండిషన్ అవుతుంది. సో ఈ పట్టిక మళ్ళొకసారి మనం చెప్పుకున్నట్టయితే ఈ వరుస ఇది ఎన్ని సిద్ధ బీజాల నుంచి ఏర్పడుతుందని తెలియజేస్తుంది. ఇది ఏకసిద్ధ బీజవర్ధక రకము, ద్విసిద్ధ బీజవర్ధక రకము, చతుసిద్ధ బీజవర్ధక రకము. ఇక రెండవ వరుస ఇది ఆ పిండకోశంలోని మొత్తం కేంద్రకముల సంఖ్యను సూచిస్తుంది. ఇక మూడవ వరుస పిండకోశ రకాన్ని సూచిస్తుంది. ఈ నాలుగవ వరుస ఆ పిండకోశంలో మొదటగా కేంద్రకముల అమరిక, అంటే అండద్వారం వైపు ఎన్ని ఉండాలి, చలాజ వైపు ఎన్ని ఉండాలి, లేదా రెండు ప్రకాల ఎన్ని ఉండాలి అనేది ఇది సూచిస్తుంది. తర్వాత ఇది ద్వితీయ కేంద్రకం యొక్క స్థితిని సూచిస్తుంది. సో ఈ సంక్షిప్త పట్టికను మనము గుర్తుపెట్టుకున్నట్టయితే మొత్తము ఈ 11 రకాల గురించి సులభంగా మనము రాయవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. పాలిగోనం రకము. సో పాలిగోనం రకము ఏకసిద్ధ బీజవర్ధక రకము, అంటే ఒకే సిద్ధ బీజం నుంచి ఏర్పడతాయి. సో చూడండి, స్థూల సిద్ధ బీజ మాతృకణము సేకరణ చెందుతుంది. ఇక్కడ 4 కేంద్రకాలు వచ్చి 4 కణాలు ఏర్పడ్డవి, అంటే 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడ్డాయి. అయితే అండద్వారం వైపు ఉన్నటువంటి 3 నశించిపోతున్నాయి. ఈ కింద ఉన్న ఒకటి మాత్రమే, అంటే చలాజ వైపు ఉన్న ఒకటి మాత్రమే క్రియాత్మకంగా ఉంటుంది. అంటే ఒక్క స్థూల సిద్ధ బీజం నుంచి దీని నుంచే మొత్తం పిండకోశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని ఏకసిద్ధ బీజవర్ధక రకము అంటున్నారు. ఇప్పుడు ఇది మాత్రమే మనకు పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటుంది. సో దీనికోసం నేను ఒక సంక్షిప్తంగా ఒకటి గుర్తుంచుకోవడానికి సులభంగా రాస్తాను కదా. ఇది 8 కేంద్రకాల రకము, పాలిగోనం రకము, 1+1 అరేంజ్మెంట్ 2n కండిషన్. సో మనము ఇప్పుడు ఏం చేయాలి, దీని నుంచి ఏర్పడినటువంటి మొదటి స్వేచ్ఛా కేంద్రక విభజన ద్వారా వచ్చినటువంటి 2 కేంద్రకాల్లో ఒకటి అండద్వారం వైపుకు అమర్చాలి, రెండవది చలాజ వైపుకు అమర్చాలి పటములు గీయడం ద్వారా. నెక్స్ట్ మనము దీని మొత్తం 8 కేంద్రకాలు చేయాలి కాబట్టి రెండవ స్వేచ్ఛా కేంద్రక విభజన ద్వారా మనకు ఇటువైపు 2 కేంద్రకాలు, ఇటువైపు 2 కేంద్రకాలు. మళ్ళీ మూడవ స్వేచ్ఛా కేంద్రక విభజన ద్వారా మనకు అండద్వారం వైపు 4 కేంద్రకాలు, చలాజ వైపుకు 4 కేంద్రకాలు ఏర్పడుతున్నాయి. సో మొత్తం మనం ఇంతకుముందు మనము సూచించిన విధంగా మొత్తం 8 కేంద్రకముల రకంగా చేసాము. ఇక్కడ స్వేచ్ఛా కేంద్రక విభజన అంటే కేంద్రకములు మాత్రమే విభజన చెందుతాయి, కణద్రవ విభజన జరగదు, అంటే కణకవచం ఏర్పడదు. అంటే కేంద్రకములు మాత్రమే ఏర్పడుతున్నాయి, కణకవచం ఏర్పడకపోవడం వలన కణములు ఏర్పడటలేదు. సో ఈ విధంగా 8 కేంద్రకములు ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనము ద్వితీయ కేంద్రక దశను మనము ఏర్పాటు చేయాలి. ఈ మధ్యలో ఉన్నది రిక్తిక, ఇది రిక్తిక. ఈ రిక్తిక ఏర్పడడం వలనే కేంద్రకములు ఈ చలాజ వైపుకు, అండద్వారం వైపుకు నెట్టివేయబడ్డాయి. సో ఇప్పుడు మనము ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పాటు చేయాలి. ద్వితీయ కేంద్రకాన్ని ఏర్పాటు చేయడానికి కోసము 2n కండిషన్ తీసుకురావాలి. 2n కండిషన్ తీసుకురావాలి అంటే ఇక్కడ ఉన్న కేంద్రకాలన్నీ ఏకస్థితికంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఏకస్థితికంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక కేంద్రకము, ఇక్కడ నుంచి ఒక కేంద్రకం వస్తే ఇక్కడ మధ్యలో 2n కండిషన్లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకు 2 కేంద్రకాలు ఇక్కడికి వచ్చేస్తాయి. తర్వాత వీటి చుట్టూ, అంటే ఇక్కడ 3 మిగులుతాయి కదా, ఆ 3 చుట్టూ కణకవచము ఏర్పడుతుంది. సో ఇక్కడ 3 కణాలు, ఇక్కడ 3 కేంద్రకాలు మిగిలిపోయినాయి. సో వీటి చుట్టూ కణకవచం ఏర్పడుతుంది. సో ఇక్కడ 3 కణాలు వస్తాయి. పైవైపు నుంచి ఒక కేంద్రకము, కింది వైపు నుంచి ఒక కేంద్రకం వచ్చింది. ఆ కేంద్రకాల చుట్టూ కణకవచం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఒక కణం ఏర్పడుతుంది. దీన్నే ద్వితీయ కణం అంటారు. తర్వాత అందులో ఉన్న 2 కేంద్రకాలు కలిసిపోయి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనము పటములు గీసినట్లయితే ఈ పటంలో చూస్తూ వీటి గురించి వివరణ ఇవ్వవచ్చు. సో వివరణ ఎలా అంటే, ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణము సేకరణ చెంది
4 స్థూల సిద్ధ బీజములు ఏర్పడతాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజంలో అండద్వారం వైపున ఉన్న 3 నశించిపోతాయి. చలాజా వైపు ఉన్న స్థూల సిద్ధ బీజము క్రియాత్మకంగా ఉంటుంది. ఈ స్థూల సిద్ధ బీజంలోని కేంద్రకము స్వేచ్ఛా విభజన చెందడం వలన ఏర్పడినటువంటి 2 కేంద్రకములు ఒకటి అండద్వారం వైపుకు, ఒకటి చలాజా వైపుకు అమర్చబడి ఉండును. ప్రతి చోట ఉన్న కేంద్రకము 2 సార్లు, ఇదొకసారి 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం వలన ప్రతి స్థానంలో అంటే అండద్వారంలో 4 కేంద్రకములు, చలాజాలో 4 కేంద్రకములు ఏర్పడతాయి. ఈ విధంగా నేరుగా మనము ఇక్కడికి వచ్చి చెప్పవచ్చు. లేదా ఇక్కడ ఉన్న కేంద్రకము, అండద్వారం వద్ద ఉన్న కేంద్రకము ఒకసారి స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం ద్వారా అండద్వారం వైపు 2 కేంద్రకములు, చలాజా వైపు 2 కేంద్రకములు ఏర్పడతాయి. మరొక స్వేచ్ఛా కేంద్రక విభజన వలన అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజా వైపుకు 4 కేంద్రకములు ఏర్పడతాయని ఆ విధంగా చెప్పవచ్చు. తర్వాత దశలో ఇక్కడ అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజా వైపు నుంచి ఒక కేంద్రకము మధ్య భాగంలోనికి చేరును. ఇప్పుడు ఇక్కడ మిగిలినటువంటి 3 కేంద్రకాల చుట్టూ కనకవచం ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి 3 కేంద్రకాల చుట్టూ కనకవచం ఏర్పడుతుంది. ఆ విధంగా ఇటువైపు 3 కణాలు, ఇటువైపు 3 కణాలు వస్తాయి. ఇక్కడ 2 కేంద్రకాలు వచ్చి చేరినవి. ఆ 2 కేంద్రకాల చుట్టూ కనకవచం ఏర్పడడం వలన 2 కేంద్రకాల చుట్టూ కనకవచం ఏర్పడడం వలన ద్వితీయ కణం ఏర్పడుతుంది. తర్వాత ద్వితీయ కణంలో ఉన్నటువంటి 2 కేంద్రకములు సంయుక్తం చెంది ద్వితీయ కేంద్రకంగా ఏర్పడుతుంది. సో ఆ విధంగా పాలిగోనం. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీన్ని చూస్తూ మనము పటం గీసినట్లయితే పటాన్ని చూస్తూ మనము వివరణ రాయవచ్చు. సో దీని మొట్టమొదటగా పాలిగోనం డైవారికేటం అనే మొక్కలో కనుగొన్నారు కాబట్టి ఇటువంటి అభివృద్ధిని దీన్ని పాలిగోనం రకము అంటారు. రకము ఇది ద్విసిద్ధ బీజ వర్ధక రకంలో ఉంది. సో ఇక్కడ ద్విసిద్ధ బీజ వర్ధక రకం కాబట్టి మొదటగా మనము పటంలో గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం వివరణ ఇవ్వవచ్చు. పటములు ద్విసిద్ధ బీజ వర్ధక రకము కాబట్టి స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షేకరణ విభజించింది. ఇవి మొదటి క్షేకరించింది 2 కణాలు ఏర్పడ్డాయి. ఈ 2 కణాలలో ఒక్కొక్క కణము 2 సిద్ధ బీజములకు సమానము. ఎందుకంటే ఇది రెండవసారి క్షేకరణ చెందితే అప్పుడు 4 కణాలు వస్తాయి. అంటే ఈ కణం నుంచి 2 కణాలు వస్తాయి, ఈ కణం నుంచి 2 కణాలు వస్తాయి. అయితే రెండవ క్షేకరణ విభజన జరగట్లేదు అంటే ఇందులో 2 కణాలు ఉన్నట్టుగా భావించుకోవాలి, ఇందులో కూడా 2 కణాలు ఉన్నట్టుగా భావించుకోవాలి. కాబట్టి దీన్ని ద్వికము అంటారు. ఒక కణము 2 కణాలకు సమానము. ఇప్పుడు ఈ అండద్వారం వైపు ఉన్నటువంటి ద్వికము ఇది నశించిపోతుంది. ఇది చలాజా వైపు ఉన్నది మాత్రమే క్రియావంతంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ కణము క్రియావంతంగా ఉంటుంది, ఇది క్రియావంతంగా ఉంటుంది. సో దీంతో మనము పిండకోశ వృద్ధి ప్రారంభమవుతుంది. ఇది ఒకటే కణం కనిపిస్తుంది, 2 కణాలు ఎలా అనేది మనకు సాధారణంగా డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కణము ఒక క్షేకరణ విభజన ద్వారానే ఏర్పడినటువంటిది. అది ఇది రెండవ క్షేకరణ విభజన జరగడానికి అవకాశం ఉంది. రెండవ క్షేకరణ విభజన జరిగితే అప్పుడు దీని నుంచి 2 కణాలు వస్తాయి. కాబట్టి దీన్ని 2 కణాలకు సమానంగా భావిస్తున్నారు. కానీ ఇది ఒక ద్విసిద్ధ బీజము. ఇది ఒకటి కనిపిస్తుంది కానీ ద్విసిద్ధ బీజము. సో ఈ ద్విసిద్ధ బీజము క్రియావంతంగా ఉంటుంది, ఇది క్రియావంతంగా ఉండట్లేదు, నశించిపోతున్నట్టు మనం చూపిస్తున్నాం. ఇప్పుడు దీన్ని మన పటములు ఎలా గీయాలంటే మనకి ఇక్కడ చెప్పినట్టు విధంగా గీయాలి. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనము 1+1 అరేంజ్మెంట్ చేయాలి. సో కేంద్రకాన్ని 2 కేంద్రకాలు తీసుకొచ్చి 1+1 అరేంజ్మెంట్ చేయాలి. మొత్తం కేంద్రకములు 8 కాబట్టి ఇక్కడ 2 కేంద్రకాలు అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకోసారి అరేంజ్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 4. తర్వాత 2n చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకురావాలి, ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకురావడం ద్వారా మనకు ఇక్కడ 2n కండిషన్ వస్తుంది. ఆ విధంగా మనం పటంలో గీసుకుంటూ రావాలి. తర్వాత వీటి గురించి మనము వివరించాలి పటం చూస్తూ. స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షేకరణ విభజన చెంది
2 కణాలు ఏర్పడును. ఇవి ద్వికము అంటారు. రెండవ క్షేకర విభజన చెందకుండా అండద్వారం వైపు ఉన్నటువంటి ద్వికము నశించిపోతుంది. చలాజా వైపు ఉన్నటువంటిది క్రియాత్మకంగా ఉంటుంది. చలాజా వైపు ఉన్నటువంటి ద్వికణము ఇది స్వేచ్ఛా కేంద్రక విభజన జరిగి అండద్వారం వైపుకు ఒక కేంద్రకమును, చలాజా వైపు ఒక కేంద్రకమును ఏర్పాటు చేయను. మనం నేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి స్థానంలో ఉన్న కేంద్రకము 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన చెంది అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజా వైపుకు 4 కేంద్రకములు ఏర్పడును. తర్వాత అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజా వైపు నుంచి ఒక కేంద్రకము చేయడం ద్వారా ద్వయస్థితికంగా ఉన్నటువంటి కేంద్రకము ఏర్పడును. తర్వాత వీటి చుట్టూ కణకవచం ఏర్పడడం వలన స్త్రీబీజకణ పరికరంలో 3 కణాలు, ప్రతిపద కణాల 3, తర్వాత ఇది ద్వయస్థితిక కణము ఏర్పడును. ద్వయస్థితిక కణంలోని ఆ 2 కేంద్రకములు అంటే ఊర్ధ్వ ధ్రువ కేంద్రకము, అధో ధ్రువ కేంద్రకము 2 కలుసుకొని పోయి ఇక్కడ ద్వయస్థితికంగా తయారవుతుంది. సో ఈ విధంగా ఇది ఆలియం రకము. తర్వాత ఎండిమియాన్ రకం, ఇది కూడా ద్విసిద్ధ బీజవర్ధక రకము. ఇది కూడా ఏలియం రకంలో ఏ విధంగా అభివృద్ధి ఉందో అదే విధంగా ఉంటుంది. ఒక తేడా ఏంటంటే ఎండిమియాన్ రకంలో ఏర్పడిన ద్వికములలో ఇదొక ద్వికములలో ఇక్కడ ఎండిమియాన్ రకంలో చలాజా వైపు ఉన్నది నశించిపోతుంది, అండద్వారం వైపు ఉన్నది క్రియావంతంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్న ఆలియం రకంలో ఇక్కడ చలాజా వైపు ఉన్నది క్రియాత్మకంగా ఉంటుంది, అండద్వారం వైపుకు నశించిపోతుంది. అది మాత్రమే తేడా. మిగిలిన అభివృద్ధి మొత్తము ఒకే విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మొత్తం అభివృద్ధి జరుగుతుంది. అది ఎండిమియాన్ రకము. తర్వాత చతుసిద్ధ బీజవర్ధక రకంలో మొదటి రకము పెపరోమియా రకము. చతుసిద్ధ బీజవర్ధక రకము ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ ఒకసారి క్షేకరణ చెంది 4 కేంద్రకాలు వస్తాయి. ఈ 4 కేంద్రకాలు నేరుగా పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటాయి. ఇక్కడ కణములు ఏర్పడతలేవు, కానీ నేరుగా కేంద్రకంలో మాత్రమే పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటున్నాయి. ఈ ఒక్కొక్క కేంద్రకము ఒక కణానికి సమానం కాబట్టి దీన్ని చతుసిద్ధ బీజవర్ధక రకము అంటారు. సో మనము మొదటగా పటములు గీయడం నేర్చుకుంటే తర్వాత మనం వివరణ సులభంగా ఇవ్వవచ్చు. సో ఇక్కడ స్థూలసిద్ధ బీజ మాతృకణము క్షేకరం చెంది 4 కేంద్రకాలు వస్తాయి. సో ఇప్పుడు దీని నుంచి పిండకోశ అభివృద్ధి ప్రారంభమవుతుంది. అంటే చతుసిద్ధ బీజవర్ధక రకము ఈ 4 కేంద్రకాల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చతుసిద్ధ బీజవర్ధక రకము. ఇక్కడ మధ్యలో మనం రిక్తిక ఎందుకు చూపిస్తున్నామంటే రిక్తిక ఏర్పడడం వలనే కేంద్రకములు ఈ విధంగా ఇటువైపు కదిలి ఇక్కడ ఈ స్థానంలో అమర్చబడ్డాయి ఉన్నాయి. రిక్తిక లేనట్టయితే కేంద్రకాలన్నీ మధ్య భాగంలో ఉండేది. కేంద్రకం ఏర్పడడం ద్వారానే ఈ దూరంగా జరిగిపోయి ఇక్కడ అమర్చబడి ఉన్నవి. ఇప్పుడు మనము 1+1+1 అరేంజ్మెంట్ కాబట్టి ఈ విధంగా సూచించాము. తర్వాత వీటిని మనము 16 కేంద్రకాలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్న కేంద్రకము ఒక్కసారి విభజించితే 2 కేంద్రకములు, మళ్ళీ ఈ 2 కేంద్రకములు ఒకసారి విభజించితే 4 కేంద్రకములు, ఆ విధంగా ప్రతి చోట 4 కేంద్రకములు చొప్పున మొత్తము 16 కేంద్రకములు ఏర్పడుతుంది. మనం పటం గీస్తాము. తర్వాత కేంద్రకంలో మనము 8N కండిషన్ చేయాలి. 8N కండిషన్ చేయాలంటే ప్రతి చోట కేంద్రకం ఏకస్థితికము. ఇక్కడ 8N చేయాలి అంటే ఇక్కడ మనం ప్రతి చోట నుంచి 2 తీసుకొస్తే 8N అవుతుంది. కాబట్టి ప్రతి చోట నుంచి 2 కేంద్రకాలను తీసుకోవడం ద్వారా అది 8N కేంద్రకాలను ఇక్కడ మనం చేస్తాము. అంటే 8 కేంద్రకాలను ఇక్కడ మనం తీసుకొస్తాం. ప్రతి చోట నుంచి 2 ఆ విధంగా తీసుకోవడం ద్వారా ప్రతి చోట 2 ఈ కేంద్రకాలు మిగిలిపోతాయి. తర్వాత వాటి చుట్టూ మనము కణకవచములు ఏర్పరచాలి. చుట్టూ గీతలు గీసి కణకవచములు ఏర్పాటు చేయాలి. కణకవచము ఈ మధ్యలో ఉన్నటువంటి 8 కేంద్రకాల చుట్టూ కణకవచము ఏర్పడుతుంది. తర్వాత 8 కేంద్రకములు కలుసుకొని పోయి 8N కండిషన్లో ఉన్నటువంటి పిండకోశము ఏర్పడుతుంది. సో ఆ విధంగా మన పటంలో గీసుకున్న తర్వాత వివరణ: స్థూలసిద్ధ బీజ మాతృకణము క్షేకర విభజన చెంది 4 కేంద్రకములు ఏర్పడతాయి.
4 కేంద్రకములు ఒకటి అండద్వారం వైపు, ఒకటి చలాజ వైపు, మిగిలిన 2 కేంద్రకములు 2 పక్కల అమర్చబడి ఉంటాయి. ఈ కేంద్రకములు 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం వలన, అంటే నేరుగా మనం ఇక్కడికి వెళ్తాం, ప్రతి స్థానంలో 4 కేంద్రకములు చొప్పున ఏర్పడతాయి. ప్రతి స్థానం నుంచి 2 కేంద్రకములు మధ్య భాగంలోనికి చేరుతాయి. తర్వాత ఈ కేంద్రకముల చుట్టూ కనకవచం ఏర్పడుతుంది. అందువలన ప్రతి చోట 2 కణాలు ఏర్పడతాయి. తర్వాత మధ్య భాగంలో మాత్రం ఒక కణం ఏర్పడుతుంది. 16 కేంద్రకాలతో ఉన్నటువంటి ఒక కణము ఏర్పడుతుంది. ఈ 16 కేంద్రకములు తర్వాత కలిసిపోయి 8N స్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. సో ఈ ప్రక్కల ఉన్నటువంటి ఈ 2 కణాలు కూడా క్రిందికి చేరిపోయి ఇవి ప్రతిపద కణాలుగా వ్యవహరిస్తాయి. సో స్త్రీబీజ కణ పరికరంలో మనకు 2 కణాలే ఉన్నాయి. అంటే ఒకటి స్త్రీబీజ కణము, ఒకటి సహాయ కణము. ఇక్కడ ప్రతిపాద కణములు మొత్తం మనకు 6 కణాలు ఉంటాయి. ఇందులో ఇది కూడా చతుసిద్ధ బీజవర్ధక రకము. సో కేంద్రకము స్థూలసిద్ధ బీజ మాతృకంలోని కేంద్రకము సేకరణ విభజించడం ద్వారా 4 కేంద్రకములు ఏర్పడ్డాయి. ఈ 4 కేంద్రకములను ఇక్కడ సూచించిన విధంగా అరేంజ్మెంటు మనకు 1+1+1+1 అంటే 4 ప్రక్కల అమర్చుతాము. తర్వాత వీటి మొత్తాన్ని మనం 16 కేంద్రకాలు చేయాలి. కానీ పటం గీయడం ద్వారా మొత్తం 16 కేంద్రకములు చేస్తాము. తర్వాత ద్వితీయ కేంద్రకము 4N కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి చోట నుంచి ఒక కేంద్రకమును మధ్య భాగంలోనికి తీసుకొస్తాము. సో ఆ విధంగా 4 కేంద్రకములు వస్తాయి. తర్వాత వీటి చుట్టూ కనకవచనం గీయడం ద్వారా అండద్వారం వైపుకు 3 కణాలు, చలజ వైపు 3 కణాలు, 2 పక్కలకు కూడా 3 కణాలు ఏర్పడతాయి. మధ్యలో ఒక కణము, దానిలో 4 కేంద్రకములు ఉంటాయి. తర్వాత 4 కేంద్రకములు కలిసిపోయి 4N కండిషన్లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ఆ విధంగా మనం పటంలో గీసుకున్న తర్వాత పటంలో చూస్తూ మనం వివరణ ఇవ్వవచ్చు. స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకణ విభజన చెంది 4 కేంద్రకాలు ఏర్పడతాయి. 4 కేంద్రకంలో ఒక కేంద్రకం అండద్వారం వైపు, ఒక కేంద్రకము చలాజ వైపు, మిగిలిన 2 కేంద్రకములు 2 ప్రక్కల అమర్చబడి ఉండును. ఇది 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజించడం ద్వారా ప్రతి స్థానంలో 4 కేంద్రకములు ఏర్పడును. ప్రతి స్థానం నుంచి ఒక్కొక్క కేంద్రకము మధ్య భాగంలోనికి చేరును. తర్వాత ఈ కేంద్రకముల చుట్టూ కనకవచం ఏర్పడును. ఆ విధంగా ప్రతి స్థానంలో 3 కణాలు ఏర్పడును. మధ్య భాగంలో మాత్రము ఒకే కణము ఏర్పడును. ఇందులో 4 కేంద్రకములు ఉండును. తర్వాత ఈ 4 కేంద్రకములు కలిసిపోవడం ద్వారా ఇక్కడ 4N కండిషన్లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ఆ విధంగా అండద్వారం వైపు 3 కణాలతో కూడుకున్నటువంటి స్త్రీబీజ కణ పరికరము, చలాజ వైపు 3 కణాలతో కూడుకున్నటువంటి ప్రతిపాద కణములు, తర్వాత 2 వైపుల 3 కణాలతో కూడుకున్నటువంటి నిర్మాణాలు ఏర్పడును. వీటిని త్రికము అంటారు. 3 కణాలు ఉన్నాయి కాబట్టి త్రికము అంటారు. ఈ ద్వితీయ కణంలో 4 కేంద్రకములు కలిసిపోయి 4N కండిషన్లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడును. ఇది పీనియా రకం. తర్వాత డ్రూసా రకం. ఇది కూడా చతుసిద్ధ బీజవర్ధక రకంలో 16 కేంద్రకముల రకము. సో స్థూలసిద్ధ బీజ మాతృకణము సేకరణ వించింది. 4 కేంద్రకములు ఏర్పడును. సో 4 ఏర్పడ్డవి. అయితే అరేంజ్మెంట్ మాత్రము 1+3 అరేంజ్మెంట్. అంటే అండద్వారం వైపు ఒక కేంద్రకం సూచించాలి, చలాజ వైపు 3 కేంద్రకములు సూచించాలి. మొత్తం కేంద్రకములను మనము 16 చేయాలి కాబట్టి ఒకసారి విభజించడం ద్వారా ఇటువైపు 2 కేంద్రకములు, తర్వాత ఇటువైపు 6 కేంద్రకములు, రెండవసారి విభజించడం ద్వారా ఇక్కడ 4 కేంద్రకములు, ఇక్కడ 12 కేంద్రకములు ఏర్పడతాయి. ఆ విధంగా మొత్తం 16 కేంద్రకములు ఏర్పడతాయి. ఈ విధంగా మొత్తం 16 కేంద్రకములు ఏర్పడిన తర్వాత మనకు ద్వితీయ కేంద్రకం 2N కండిషన్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకురావాలి, ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకొని రావాలి. అంటే మధ్యలో 2 కేంద్రకాలు ఉంటాయి. మధ్యలో 2 కేంద్రకాలు ఉంటాయి. ఇక్కడ 3 కేంద్రకాలు, ఇక్కడ 11 కేంద్రకాలు ఉంటాయి అన్నట్టు. తర్వాత ఆ కేంద్రకాల చుట్టూ కనకవచములు ఏర్పరచాలి.
సో స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెంది 4 కేంద్రకములు ఏర్పడును. 4 కేంద్రకములలో ఒకటి అండద్వారం వైపు, 3 చలాజా వైపు అమర్చబడి ఉండును. ఈ కేంద్రకములు 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం ద్వారా అంటే నేరుగా ఇక్కడికి వెళ్ళింది. అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజా వైపుకు 12 కేంద్రకములు ఏర్పడును. తర్వాత అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజా వైపు నుంచి ఒక కేంద్రకము చేరును. సో అండద్వారం వైపు 3 కేంద్రకములు మిగిలిపోను, చలాజా వైపుకు 11 కేంద్రకములు మిగిలిపోను. తర్వాత వీటి చుట్టూ కనకవచనం ఏర్పడడం ద్వారా అండద్వారం వైపు 3 కణాలతో కూడుకున్న స్త్రీబీజకణ పరికరము, చలాజా వైపు 11 కణాలతో కూడుకున్నటువంటి ప్రతిపాదక కణములు ఏర్పడును. మధ్య భాగంలో ద్వితీయ కణములు 2 కేంద్రకములు ఉండును. తర్వాత ఈ 2 కేంద్రకములు కలిసిపోవడం ద్వారా ద్వయస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడును. తర్వాత ప్రిటిలేరియా రకము. ప్రిటిలేరియా రకము చతుసిద్ధ బీజవర్ధక రకములో 8 కేంద్రకాలు ఉన్నటువంటిది. ఇది 8 కేంద్రకాలు ఉన్నటువంటి రకము. సో చతుసిద్ధ బీజవర్ధక రకం కాబట్టి మనకు 4 కేంద్రకాలు వస్తాయి. ఈ 4 కేంద్రకములను ఎలా అమర్చబడాలి అనే దానికోసం ఇక్కడ మనం సూచించాము 1+3 అరేంజ్మెంట్. సో ఒకటి అండద్వారం వైపుకు, 3 చలాజా వైపుకు. తర్వాత అండద్వారం వైపున ఉన్నటువంటి 3 కలిసిపోయినవి కాబట్టి ఇక్కడ 3 కలిసిపోతున్నాయి. తర్వాత ఇక్కడ ఒకటి అంటే ఇది ఏకస్థితికంగా ఉంటుంది, ఇది త్రైస్థితికంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం మొత్తం కేంద్రకాలను 8 చేయాలి. సో ఇటువైపు 2 ఒక విభజన ద్వారా ఇటువైపు 2 వస్తాయి. మళ్ళీ ఇంకోసారి విభజించడం ద్వారా ఇటువైపు 4, ఇటువైపు 4 వస్తాయి. తర్వాత ద్వితీయ కేంద్రకం ఏర్పాటు చేయాలి. ద్వితీయ కేంద్రకం ఏర్పాటు చేయాలంటే ఇది 4n కండిషన్. ఇక్కడ కేంద్రకము n కండిషన్లో ఉంది, ఇక్కడ కేంద్రకములు 3n కండిషన్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకొని రావాలి, ఇక్కడ నుంచి ఒక కేంద్రకం తీసుకొస్తే 3n+1 కలిసి 4n అవుతుంది. సో ఈ విధంగా వచ్చాయి. తర్వాత వీటి చుట్టూ కణకవచం ఏర్పడుతుంది. ఇక్కడ చూపించబడలేదు కానీ వీటి చుట్టూ ఒక కణకవచము గీసి చూపించాలి. తర్వాత ఇక్కడ ప్రతి కేంద్రకం చుట్టూ కణకవచం గీయడం ద్వారా 3 కణాలు, ఇక్కడ 3 కణాలు, ఇక్కడ ఒకే కణము. సో ఈ త్రైస్థితికలో ఉన్న కేంద్రకము, ఏకస్థితికంగా ఉన్న కేంద్రకము కలిసిపోయి ఇక్కడ 4n కండిషన్లో ఉన్న ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ఇక్కడ వివరణ వచ్చేసరికి స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెంది 4 కేంద్రకములు ఏర్పడును. ఒకటి అండద్వారం వైపు, 3 చలాజా వైపుకు అమర్చబడి ఉండును. ఈ కేంద్రకములలో చలాజా వైపున 3 కేంద్రకములు సంయుక్తం చెంది ఒకే కేంద్రకంగా ఏర్పడును. అది 3n కండిషన్లో ఉండును. అండద్వారం వైపు n కండిషన్లో ఉండును. ఇప్పుడు ఈ కేంద్రకములు 2 సార్లు స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం ద్వారా, ఒకటోది రెండవది చెందడం ద్వారా అండద్వారం వైపుకు 4 కేంద్రకములు, చలాజా వైపు 4 కేంద్రకములు ఏర్పడును. కానీ అండద్వారం వైపు ఉన్న కేంద్రకములు ఏకస్థితికంగా ఉండును, చలాజా వైపు ఉన్న కేంద్రకములు త్రైస్థితికంగా ఉండును. అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజా వైపు నుంచి ఒక కేంద్రకము వచ్చి మధ్య భాగంలోనికి చేరును. తర్వాత వాటి చుట్టూ కణకవచములు ఏర్పడడం ద్వారా అండద్వారం వైపుకు 3 కణాలతో కూడుకున్న స్త్రీబీజకణ పరికరము, చలాజా వైపుకు 3 కణాలతో కూడుకున్నటువంటి ప్రతిపాదక కణములు ఏర్పడును. మధ్య భాగంలో ద్వితీయ కణం ఏర్పడును. దీనిలోని 2 కేంద్రకముల్లో ఒకటి ఏకస్థితికంగా ఉండును, ఇంకొకటి త్రైస్థితికంగా ఉండును. ఈ 2 తర్వాత కలుసుకొని పోయి చతుస్థితికంగా ఉన్నటువంటి చతుస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడును. తర్వాత ప్లంబాగో రకము. ప్లంబాగో రకము ఇది కూడా చతుసిద్ధ బీజవర్ధక రకంలో 8 కేంద్రకాల రకము. సో మనకు ఇక్కడ చతుసిద్ధ బీజవర్ధక రకం కాబట్టి 4 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ 4 కేంద్రకాల్లో ఎలా అమర్చబడాలి ఇక్కడ సూచించాము మనము. సో 1+1+1+1 అరేంజ్మెంట్ చూపిస్తాము. తర్వాత మొత్తం కేంద్రకములు 8 చేయాలి కాబట్టి ప్రతి చోట ఒకసారి స్వేచ్ఛా కేంద్రక విభజన జరగడం ద్వారా ప్రతి చోట 2 కేంద్రకములు ఏర్పడతాయి. తర్వాత
ద్వితీయ కేంద్రకము 4n కండిషన్లో ఉంది కాబట్టి ప్రతి చోట నుంచి ఒక్కొక్క కేంద్రకం తీసుకోవడం ద్వారా ఇక్కడ 4n కండిషన్లో నాలుగు కేంద్రకములు ఒక్కొక్కటి n కండిషన్లో మొత్తం 4n కండిషన్ అవుతుంది. తర్వాత కనకవచములు మనం వాటి చుట్టూ ఏర్పడతాయి. దాని ద్వారా అన్నద్వారం వైపు ఒక కణము, చలాజ వైపు ఒక కణము, రెండు పక్కల ఒక్కొక్క కణాలు ఏర్పడతాయి, మధ్యలో ఒక కణం ఏర్పడుతుంది. ఇందులో మాత్రం 4 కేంద్రకాలు ఉంటాయి. మిగిలిన అన్ని చోట ఒక్కొక్క కేంద్రకమే ఉంటుంది. తర్వాత ఈ 4 కేంద్రకములు కలిసిపోవడం ద్వారా చతుస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. సో వివరణకు వచ్చేసరికి స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షేకణ విభజన చెంది 4 కేంద్రకములు ఏర్పడును. ఈ 4 కేంద్రకములు ఒకటి అండద్వారం వైపు, ఒక చలాజా వైపు, మిగిలిన 2 కేంద్రకములు రెండు పక్కల అమర్చబడతాయి. ఒకసారి స్వేచ్ఛా కేంద్రక విభజన చెందడం ద్వారా ప్రతి స్థానంలో 2 కేంద్రకాల చొప్పున మొత్తము ఇక్కడ 8 కేంద్రకములు ఏర్పడతాయి. ప్రతి స్థానం నుంచి ఒక్కొక్క కేంద్రకము మధ్య భాగంలోనికి చేరుతాయి. మిగిలిన కణాల చుట్టూ కణకవచం ఏర్పడడం ద్వారా అండద్వారం వైపుకు ఒకే స్త్రీ బీజ కణం ఏర్పడుతుంది, చలాజ వైపుకు ఒకే ప్రతిపాద కణం ఏర్పడుతుంది. రెండు వైపులా 2 ఇవి కణములు ఏకము అని అంటాం వీటిని. ఈ 2 కణములు ఏర్పడతాయి. మధ్య భాగంలో 4 కేంద్రకాలతో కూడుకున్నటువంటి ద్వితీయ కణం ఏర్పడుతుంది. ఈ 4 కేంద్రకాలు కలిసిపోయి తర్వాత 4n కండిషన్లో ఉన్నటువంటి చతుస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడును. తర్వాత అడాక్సా రకము, ఇది కూడా చతుసిద్ధ బీజవర్ధక రకంలో 8 కేంద్రకములు ఉన్నటువంటి రకము. సో ఒక కేంద్రకము, తర్వాత చతుసిద్ధ బీజవర్ధక రకం కాబట్టి 4 కేంద్రకాలు వస్తాయి. ఈ 4 కేంద్రకముల అరేంజ్మెంట్ ఇక్కడ మనం చూపించాము 2+2. సో అండద్వారం వైపుకు 2, చలాజ వైపుకు 2. తర్వాత మొత్తము 8 కేంద్రకముల రకము కాబట్టి ఇంకొకసారి విభజించడం ద్వారా అండద్వారం వైపుకు 4, చలాజ వైపుకు 4 కేంద్రకములు ఏర్పడతాయి. తర్వాత ద్వితీయ కేంద్రకం కండిషను 2n కాబట్టి అన్ని కేంద్రకాలు ఏకస్థితిలో ఉన్నాయి కాబట్టి అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకం వచ్చి చేరుతాయి. ఆ విధంగా ద్వైస్థికంగా 2 కేంద్రకాలు ఇక్కడ ఏర్పడతాయి. ప్రతి కేంద్రకం చుట్టూ కణకవచము ఏర్పడుతుంది. అలా ఏర్పడడం ద్వారా స్త్రీబీజ కణ పరికరంలో 3 కణాలు, తర్వాత ప్రతిపాద కణములు ఇక్కడ కూడా 3 కణాలు ఏర్పడతాయి. ఇక ద్వితీయ కేంద్రకంలో 2 కేంద్రకాలు ఉంటాయి. అవి కలుసుకొని పోయిన తర్వాత ద్వైస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ఇక ప్లంబాజల్ల రకము, ఇది 4 కేంద్రకముల రకం. చతుసిద్ధ బీజవర్ధకంలో ఇది 4 కేంద్రకముల రకం. చతుసిద్ధ బీజవర్ధక రకం కాబట్టి ఇక్కడ 4 కేంద్రకాలు ఏర్పడతాయి. మొట్టమొదటగా వీటి అరేంజ్మెంట్ 1+3 అరేంజ్మెంటు, 3 కలిసిపోతాయి కాబట్టి 1+3 అరేంజ్మెంట్ చూపించాము. తర్వాత 3 కలిసిపోతాయి కాబట్టి త్రైస్థితికంగా ఉన్న ఒక కేంద్రకము ఏర్పడింది. ఇప్పుడు 2 కేంద్రకాలు ఉన్నాయి, వీటిని 4 కేంద్రకాలు చేయాలి కాబట్టి ఒకసారి స్వేచ్ఛా కేంద్రక విభజించడం ద్వారా అండద్వారం వైపుకు 2 కేంద్రకములు, తర్వాత చలాజ వైపుకు 2 కేంద్రకములు ఏర్పడతాయి. తర్వాత ద్వితీయ కేంద్రకము 4n కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, తర్వాత చలాజ వైపు నుంచి ఒక కేంద్రకము మనం ఇక్కడ మధ్య భాగంలోనికి తీసుకొని రావాలి. తర్వాత వాటి చుట్టూ కణకవచం ఏర్పడడం ద్వారా ఇక్కడ అండద్వారం వైపు ఒకే కణంతో ఉన్న స్త్రీబీజ కణం వస్తుంది. తర్వాత ప్రతిపాద కణంలో ఒకటే ఉంటుంది. తర్వాత ద్వితీయ కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి, వీటి చుట్టూ కణకవచం గీసి ఉండాలి. సో ఒకటి త్రైస్థితికంగా ఉన్నటువంటి కేంద్రకము, తర్వాత ఏకస్థితికంగా ఉన్నటువంటి కేంద్రకము. సో ఈ విధంగా చతుస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడుతుంది. ఇక వివరణ ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే స్థూల సిద్ధ బీజ మాతృకణము సేకరణ విభజన చెంది 4 కేంద్రకాలు ఏర్పడును. 4 కేంద్రకంలో 3 కేంద్రకములు అండద్వారం వైపు అమరి ఉండును. 3 కేంద్రకములు చలాజ వైపు ఏర్పడును. 1 కేంద్రకము అండద్వారం వైపు ఏర్పడును. తర్వాత ఈ చలాజ వైపు ఉన్నటువంటి 3 కేంద్రకములు కలిసిపోవడం ద్వారా త్రైస్థితికంగా ఉన్నటువంటి కేంద్రకం ఏర్పడును. తర్వాత
ఈ కేంద్రకములు ఒకసారి స్వేచ్ఛా కేంద్రక విభజించడం ద్వారా అండద్వారం వైపు 2 కేంద్రకములు, చలాజ వైపు 2 కేంద్రకములు ఏర్పడును. చలాజ వైపు ఉన్న కేంద్రకములు త్రైస్థికంగా ఉండును. అండద్వారం వైపు ఉన్నటువంటి కేంద్రకములు ఏకస్థితికంగా ఉండును. తర్వాత అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజ వైపు నుంచి ఒక కేంద్రకము మధ్య భాగంలో చేరును. తర్వాత వీటి చుట్టూ కనకవచనం ఏర్పడడం ద్వారా ఈ అండద్వారం వైపుకు ఒకే కణంతో కూడిన స్త్రీ బీజ కణం ఏర్పడును. తర్వాత చలాజ వైపు ఒకే కణంతో కూడిన ప్రతిపాదక కణములు ఏర్పడును. కణ మధ్య భాగంలో ఒక కణం ఏర్పడును. ఇందులో ఒకటి ఏకస్థితిక కేంద్రకము, ఒక త్రైస్థితిక కేంద్రకం ఉండును. ఇవి కలిసిపోవడం ద్వారా తర్వాత చతుస్థితికంగా ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకము ఏర్పడును. థ్యాంక్ యూ.